వెల్కమ్ టు క్రిప్టో కిక్ స్టార్ట్ ఇండియా. ఈరోజు మనం చెప్పుకున్నది వచ్చేసి ఈ ర్యాబిట్ నెట్వర్క్ గురించి అనమాట. ఈ ర్యాబిట్ నెట్వర్క్ గురించి ఈ రోజు అయితే పని చేయడం లేదనేది దాని గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు నేనైతే పద్దని కామెంట్ చూశానండి. ఆ కామెంట్లో ఒక బ్రదర్ అయితే ఏం చేశాడంటే, బ్రదర్ ఈరోజు ర్యాబిట్ నెట్వర్క్ యాప్ ఈజ్ నాట్ వర్కింగ్ బ్రో అని కామెంట్ చేశాడు. అంటే ఆ ర్యాబిట్ నెట్వర్క్ అనేది తను పని చేయలేదని తనైతే కామెంట్ చేశాడు బ్రో. దాని గురించి అయితే నేను చెప్తున్నాను. చూడండి, ఈ ర్యాబిట్ నెట్వర్క్ అనేది 24 గంటల తర్వాత అయితే పనిచేస్తుందండి. 24 గంటల వరకు ఇదైతే పనిచేయదు. 24 గంటల తర్వాతనే పనిచేస్తుంది. ఎందుకు బ్రో 24 గంటల వరకు పనిచేయదంటే, ఇది 24 గంటల వరకు పనిచేయదని నేను చెప్పడం లేదు. ఇది ర్యాబిట్ నెట్వర్క్ వాళ్ళే చెప్తున్నారు బ్రో. 24 గంటల వరకు తాత్కాలికంగా ఇదైతే పనిచేయదు. ఆ 24 గంటల వరకు ఇది పనిచేయదు. ఏం చేస్తారంటే 24 గంటల తర్వాత 24 గంటల తర్వాత వీళ్ళైతే యాప్ని అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు బ్రో. 24 గంటల తర్వాత మీకైతే యాప్కు అప్డేట్ అయితే వస్తుంది. 24 అవర్స్ తర్వాత మీరైతే యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత 24 గంటల తర్వాత మీరైతే యాప్ని ఓపెన్ చేయండి. వీళ్ళు ఒక ర్యాబిట్ నెట్వర్క్ వాళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్ని మీకు చూపిస్తాను. ముందుగా ఇది యాప్ని ఓపెన్ చేస్తుంటే నేను కూడా ఓపెన్ చేశాను. మీరు కూడా ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేస్తే ఇలా ఊతుందన్నమాట. ఇదేం ఓపెన్ కాదు, ఇలా ఊతూ ఉంటుంది. ఇది 24 గంటల తర్వాత అయితే వాళ్ళైతే తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. 24 గంటల తర్వాత అయితే అప్డేట్ అయితే వస్తుంది. తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసుకొని అప్డేట్ చేసుకొని తర్వాత ఓపెన్ చేయండి అని వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు చేసిన ట్వీట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. టెలిగ్రామ్లో వాళ్ళైతే ట్వీట్ చేశారనమాట. వాళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఇది. చూడండి, ఇక్కడ ర్యాబిట్ నెట్వర్క్ అని ఉంది కదా, ర్యాబిట్ నెట్వర్క్ వీళ్ళు టెలిగ్రామ్లో ర్యాబిట్ నెట్వర్క్ వల్ల ట్వీట్ అయితే చేశారు. చూడండి, డియర్ యూజర్స్, ప్రియమైన యూజర్స్, ప్లీజ్ ఇన్ఫర్మేషన్ యాప్ మీరు యూజ్ చేసుకుంటారు కదా యాప్, టెంపరరీ చూడండి ఇక్కడ టెంపరరీ 24 అవర్స్ ఈజ్ సర్వర్ ఈజ్ ట్రాన్స్ఫర్ అని కదా, అంటే 24 అవర్స్ వీళ్ళు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని వాళ్ళైతే చెప్తున్నారు. 24 అవర్స్ తర్వాత కైండ్లీ టు రిలీజింగ్ న్యూ అప్డేట్, కొత్త అప్డేట్ అయితే న్యూ అప్డేట్ అనేది ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక్కడ న్యూ అప్డేట్ ఇన్ 24 అవర్స్ తర్వాత మేము దానికి న్యూ అప్డేట్ అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొస్తున్నాం. సో ప్లీజ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, అప్రిషియేట్లీ అంటే మీరు చాలా ఓపికతో ఉన్నందుకు, మీకు మా టీంలో జాయిన్ అయ్యేందుకు మీకైతే మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీకు ఏదైతే అవసరం ఉంటుందో మీరు మా యొక్క టీమ్ నెట్వర్క్ అయితే, అంటే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరైతే టీమ్ సపోర్ట్ కామెంట్ అయితే చేసుకోవచ్చు అని తెలుపుతున్నారు. అయితే వీళ్ళైతే 24 అవర్స్ తర్వాత ఏం అవసరం లేదు బ్రో. ఇక్కడ మీరు 24 అవర్స్ తర్వాత దీనైతే యాప్ని అయితే ఓపెన్ చేయండి. అప్పుడు ఓపెన్ చేస్తే మీకైతే అప్డేట్ అడుగుతుంది. ఒకవేళ అది అడగకపోయినా మీరే వెళ్ళి ప్లే స్టోర్లో అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. బ్రో మీరు ఒక కామెంట్కి రిప్లై ఇస్తారంటే నేను ఒక కామెంట్కి రిప్లై ఇస్తాను. అవసరమైతే దానికోసం ఇలా వీడియో కూడా చేస్తాను. ఒకవేళ 24 అవర్స్ తర్వాత వీడియో దిగిన పని చేయకపోతే మళ్ళీ మీకోసం నేను ఒక వీడియో అయితే చేస్తాను. అంతే బ్రో, 24 అవర్స్ వరకు ఇది అయితే యాప్ అయితే పనిచేయదు. 24 అవర్స్ తర్వాత అయితే ఇది పనిచేస్తుంది. మీరైతే 24 అవర్స్ తర్వాత తప్పకుండా అప్గ్రేడ్ చేసుకోండి. ఒకవేళ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇదే అప్గ్రేడ్ అడుగుతుంది, లేక అడగకపోతే మీరు ప్లే స్టోర్, గూగుల్ స్టోర్లో, అదే మీరు ఏ స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న దానికి వెళ్ళి తప్పకుండా అయితే అప్గ్రేడ్ చేసుకోండి. అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత ఇదైతే ఓపెన్ అవుతుంది.